శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. హరి ఓం. కూర్చో. యకర్త జగతాం భక్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతమోపహం. నేను మొట్టమొదటిగా యూట్యూబ్లో చెప్పింది జగత్ సృష్టి ఛానల్. ఇప్పుడు చెబుతున్న శ్లోకం యకర్త, జగత్ మొత్తానికి కర్త ఎవరు? యకర్త జగతాం భర్త, జగత్తును మొత్తాన్ని పోషించేవాడు ఎవరు? యకర్త జగతాం భర్త సంహర్త, అందరినీ సంరక్షించేవాడు. సంరక్ష మహసాం నిధి. ఇక్కడ భూమి మీద పుట్టిన 84 లక్షల జీవరాశులకి తగిన ఆహార వ్యవహారాలు మొత్తం నడిపేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం, ఆయనకి నమస్కారం చేస్తున్నాను అని ఇదివరకు మొట్టమొదట ఈ శ్లోకాన్ని జగత్ సృష్టి ఛానల్కి ఇచ్చాను. నేను జగత్ సృష్టి, జగత్తును సృష్టించిన వాడెవరు? భగవంతుడు. యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తోమోపహం. లోపల బయట అంతటా నిండి ఉన్నటువంటి భగవానుడు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు ప్రపంచం మొత్తం మీద ఉన్నాడు. ఆయన లేకపోతే ఏమీ లేదు. అదే జగత్ సృష్టి ఛానల్ అని ఒకసారి చెప్పాను. కానీ ఈ మధ్య కొంత సమయంలో జగత్ సృష్టి ఛానల్కి నాకు దూరమైంది. మళ్ళీ వాళ్ళ రాఘవేంద్ర జగత్ సృష్టి ఛానల్ తాలూకు నా దగ్గరికి వచ్చాడు. మరి జగత్ సృష్టి ఛానల్ రాఘవేంద్ర నేను అందరం బాగుండాలని సదుద్దేశంతో 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెల 3వ రాశి మిథున రాశి. కన్యా మిథునయోర్ బుధ. కన్యా మిథున రాశులకు బుధుడు అధిపతి. కానీ ఈ బుధుడు వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటంటే బుధుడు మాత్రం ఈ రాశి వాడికి బాగా లేడు. సరిగా చెప్పాలి అంటే ఈ రాశికి రవి కేతువు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేదు మిథున రాశికి. ఈ పరిస్థితిని బాగా ఆలోచించుకోవాలి. ఈ మిథున రాశికి పూర్తిగా కష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. విపరీతమైన ఖర్చులు ఉన్నాయి. తర్వాత అనారోగ్య సమస్యలు రావడానికి బాగా అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఏమిటా అంటే ఒకటే నేను చెప్పబోయేది, ప్రతి వ్యక్తి కూడా మనకు వచ్చే ఆదాయం ఎంత, దీన్ని ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలి అనేటువంటి పద్ధతికి మాత్రం ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. మీకు తెలియక చెబుతున్నాను అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రకరకాలైనటువంటి ఫ్యాన్సీ ఐటమ్స్, కట్టుకుండే గుడ్డల దగ్గర నుంచి సర్వం హై లెవెల్లో వస్తున్నాయి. మరి సామాన్యులు అంతంత మాత్రం వాళ్ళు భరాయించలేరు. పైన ఖర్చులు కూడా విపరీతమైన ఖర్చులు వస్తున్నాయి. ఏమవుతుంది? పిల్లల్ని కంటారండి, పిల్లల్ని పెళ్లి చేయాలనుకుంటారు. ఈ పెళ్లి చేస్తే ఏమవుతుంది? కొంతమంది బ్యాండ్ మేళం పెడుతున్నారు, కొంతమంది పాట కచేరీలు పెడుతున్నారు, కొంతమంది బఫే దాంట్లో 60 రకాలు చేశారు, 70 రకాలు చేశారు. ఇట్లాంటి ఖర్చులతో కన్న పిల్లల తండ్రులు చాలా నష్టపడి చాలా ఖర్చు పెట్టి పిల్లలు అసలు పంపిస్తున్నారే. కానీ ఈ ఖర్చు కొంత పిల్లలకి ఇస్తే ఎంత బాగుంటుంది? పిల్లలకి ఏదైనా కొంత శాశ్వతమైనది చేస్తే ఎంత బాగుంటుంది? ఇటువంటి దాని దగ్గర బాగా ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు, మధ్యతరగతి వాళ్ళకి మాత్రం చాలా కష్టాలు నష్టాలు ఆ బాధలు ఎక్కువైపోతున్నాయి. తీరా పిల్లలు బతుకు తిరుగు లేకపోతే తల్లిదండ్రులు చూచి ఊరుకోలేరు, చాలా కష్టాలు పడుతున్నారు. కాబట్టి కొంచెం ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. ఈ రాశి వాళ్ళకి రవి తర్వాత కేతువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. గోచారరీత్యా ఏ గ్రహాలు బాగాలేవు అని చెప్పాలి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఆ శ్రద్ధ చేయొద్దు. పైన ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే మరి జూలై నెల 24 నుంచి
శ్రావణ మాసం ప్రారంభమైంది. 24వ తారీఖు దగ్గర నుంచి శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం, తర్వాత ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు. ఈ శ్రావణ మాసం లక్ష్మి ఎంత డబ్బిస్తుందో ఈశ్వరుడు కూడా అంతటి ఐశ్వర్యం ఇస్తాడు. తెలంగాణలో కార్తీక మాసం కంటే శ్రావణ మాసం ఈశ్వరుడికి అభిషేకాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ రాశి వాళ్ళు కష్టాలు ఉన్నాయి కదా అని కాదు కావాల్సింది. ప్రతిరోజు కూడా ఆడమనిషి ముత్తైదు తెల్లవారుజామున స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి కాళ్ళకి పసుపు దాచుకొని బుట్ట పెట్టుకొని సూర్యుడికి నమస్కారం చేసి అమ్మవారిని పూజించడం చాలా మంచి రోజు. అందులో ఈ సంవత్సరం ఎట్లా వచ్చిందంటే శ్రావణ శుద్ధ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం అంటారు, కానీ శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజే శుక్రవారం వచ్చింది. ఇది చాలా విశేషం. శ్రావణ శుద్ధ పూర్ణిమ శుక్రవారం కలిసి రావడం దాదాపు జరగట్లే. ఈసారి శ్రావణ శుద్ధ పూర్ణిమ శుక్రవారం వచ్చింది. తర్వాత అన్ని శుక్రవారాలు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా లక్ష్మిని పూజించవచ్చు. అట్లాగే ప్రతిరోజు కూడా ఈశ్వరుడి అభిషేకం చేయవచ్చు. ఇది విష్ణుమూర్తికి ఈశ్వరుడికి ఇద్దరికీ కలిసి వచ్చినటువంటి రోజులు. కాబట్టి ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు. ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, అమ్మవారు కూడా ధనాన్ని ఇస్తుంది. కానీ అమ్మవారు చంచలమైంది. మన దగ్గర ఉన్న రోజున ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆమె చంచలం నిలవదు. ఈశ్వరుడు ఇచ్చే ఐశ్వర్యం బాగా నిలబడుతుంది, మంచి కీర్తన ఇస్తుంది, ధర్మమైన పనులు చేయిస్తుంది, మరి వంశాన్ని వృద్ధి చేస్తుంది, బాగా ధనాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏ గ్రహాలు బాగుండని వాళ్ళైనా సరే ప్రతి వాళ్ళు కూడా అమ్మవారిని ఇంట్లో పూజించుకోవటం, అమ్మవారి విగ్రహమో ఫోటోలో పెట్టుకొని కలశం పెట్టుకొని ప్రతిరోజు కూడా దీపారాధన చేసి అమ్మవారిని పూజించడం. అమ్మవారిని పూజించేటప్పుడు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రీత భవ సర్వదా అని పద్మాసనంలో వేసుకుంటుంది. పద్మకరే పద్మం లాంటి చేతులు ఉంది. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే, సర్వజనులు కాదు సర్వ దేవతలు కూడా పూజించేటువంటి అమ్మవారు. అటువంటి అమ్మవారు శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున సామాన్యమైన బ్రాహ్మణ స్త్రీ చేత పూజింపబడి ఆ పుణ్యం చేత దేవతలంతా కూడా పూజించారు. కాబట్టి అటువంటి అమ్మవారిని శ్రావణ మాసంలో పూజించడమే కాక ఈశ్వరుడు అభిషేకం చేయించుకోండి. మీకు ఈ రాశి వాళ్ళకి పూర్తిగా బాగాలేదు కాబట్టి ఇది చెబుతూ ఉన్నాను. ఇంకా మీ జాతకం చూపించుకోండి. ఇంకేమైనా దోషాలుంటే దానికి ఏమైనా చేయాలంటే చేయించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.